తిరుపతి పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆయన కొండ మీదకు చేరుకున్నారు. నడక మార్గం ద్వారా కేవలం గంటన్నరలోనే రాహుల్ తిరుమల చేరుకున్నారు. ఇప్పటివరకు చాలా మంది రాజకీయ ప్రముఖులు కాలినడకన తిరుమల చేరుకున్నారు. వాళ్లతో పోలిస్తే రాహుల్ గాంధీ అతి తక్కువ సమయంలో కొండ మీదకు వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా గతంలో నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. కాలినడకన కొండ మీదకు చేరుకోవడానికి ఆయనకు 2 గంటల సమయం పట్టింది. ఇక పాదయాత్ర తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా కాలినడకన తిరుమలకు వెళ్లారు. 3.5 గంటల సమయంలో ఆయన కొండ మీదకు చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య తిరుమలకు కాలినడకను చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 3.5 గంటల సమయంలో ఆయన కొండ మీదకు చేరుకున్నారు. ఇక చిరంజీవికి మాత్రం 7.5 గంటల సమయం పట్టింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో తిరుమలకు ఆయన కాలినడకన చేరుకున్నారు. కొండ ఎక్కే మార్గంలో చాలా చోట్ల ఆయన విశ్రాంతి తీసుకున్నారు. దీంతో 7.5 గంటల సమయం పట్టింది. తిరుపతి పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆయన కొండ మీదకు చేరుకున్నారు. నడక మార్గం ద్వారా కేవలం గంటన్నరలోనే రాహుల్ తిరుమలకు చేరుకున్నారు. ఇప్పటివరకు చాలా మంది రాజకీయ ప్రముఖులు కాలినడకన తిరుమల చేరుకున్నారు. వాళ్లతో పోలిస్తే రాహుల్ గాంధీ అతి తక్కువ సమయంలో కొండ మీదకు వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా గతంలో నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. కాలినడకన కొండ మీదకు చేరుకోవడానికి ఆయనకు 2 గంటల సమయం పట్టింది. ఇక పాదయాత్ర తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా కాలినడకన తిరుమలకు వెళ్లారు. 3.5 గంటల సమయంలో ఆయన కొండ మీదకు చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 3.5 గంటల సమయంలో ఆయన కొండ మీదకి చేరుకున్నారు. ఇక చిరంజీవికి మాత్రం 7.5 గంటల సమయం పట్టింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో తిరుమలకు ఆయన కాలినడకన చేరుకున్నారు. కొండ ఎక్కే మార్గంలో చాలా చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. దీంతో 7.5 గంటల సమయం పట్టింది.
ఎన్నికలకు 3 నెలల